రహీం మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి యొక్క ప్రవచనాలను తెలుసుకుంటున్నాము. మీతో 2 నిమిషాల కార్యక్రమం. మహాశల్లరా, ప్రతిరోజు కూడా మనము 3 నిమిషాల పాటు ఈ దైవ ప్రవక్త ప్రవచనాలు, ఖురాన్ యొక్క ప్రవచనాలు వింటూ ఉన్నాము. దైవం మనందరికీ కూడా మన మనస్సులో మనము ఏదైతే వింటున్నామో ఈ వాక్యాలను మన మనస్సులో స్థానాన్ని సంపాదించి మనము ఆచరణ చేసే విధంగా మనల్ని ప్రోద్బలం చేయాలని చెప్పి నేను సృష్టి ప్రభు అల్లాను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. అలాగే నా గురించి కూడా మీరు ప్రార్థించండి. ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను ఈ విధంగా మీతో కొన్ని దైవానికి సంబంధించిన, ధర్మానికి సంబంధించిన విషయాలు చెప్తూనే ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి విషయానికి కూడా ఒక ముగింపు ఉన్నట్లే ప్రతి దానికి ఒక ముగింపు ఉంటుంది. అయితే అది నా ఆఖరి శ్వాస అనేది ముగింపు ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అంటే ప్రతి చివరి శ్వాస వరకు కూడా ఈ పని నేను కొనసాగించాలి అని చెప్పేసి దైవం నాకు ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆ ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఎంత మంచి పని అయినా కూడా కొన్ని రోజులు చేసిన తర్వాత మనిషి అది చేయలేకపోతాడు. ఏమండి, అది ఆ పనిలో ఆసక్తి తగ్గిపోతుంది. కానీ దైవం యొక్క కారణం ఏమిటంటే మీ అందరి ప్రోత్సాహము. నేను ప్రతిరోజు కూడా ఈ విధంగా ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా నేను ఈ పని చేయడానికి దైవం యొక్క కారుణ్యమే నన్ను ముందుకు తీసుకుని పోతుంది. మీ అందరి ప్రోత్సాహమే నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే 593 ప్రవచనంలో తిర్మిజీ అనే సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు. నిన్ను సంశయంలో అంటే డౌట్లో పడేసే విషయాన్ని విడిచిపెట్టి నిస్సందేహమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చెయ్యి అన్నారు. దీనికి సంబంధించి మనము గతంలో చెప్పుకున్నాం కదా. ఏదైతే సందేహాస్పదంగా ఉందో, సరే ధర్మంలో చాలా క్లారిటీ అయినటువంటి విషయాలు ఉన్నాయి. మంచిది చెడు రెండు కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. కొన్ని విషయాలు ధర్మం చెప్పలేదు. ఏమండి, అది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది కొంచెం డౌట్. కానీ ప్రవక్త వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ విధంగా డౌట్గా ఉన్నటువంటి వాటి జోలికి పోకు నువ్వు అన్నారు. ఏదైతే క్లియర్గా ఉన్నదో, ఏదైతే చాలా స్పష్టంగా ఏదైతే బోధన ఉన్నదో అది నువ్వు పాటించు అన్నారు. విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మర్మంగా ఏమి కూడా లేవండి. విశ్వాసము సృష్టికి కర్త ఒక్కడే, లా ఇలాహ ఇల్లల్లా, ఆ దైవం తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు. ముహమ్మద్ రసూలుల్లా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త, దైవం యొక్క ప్రవక్త మరియు ఆయన యొక్క దాసుడు. ఇది విశ్వాసానికి మూల సూత్రం. ఇది చాలా క్లారిటీగా ఉంది, చాలా క్లియర్గా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఇటువంటి స్పష్టమైనటువంటి విషయాల గురించి మనము వీటిని ఆలోచన చేయాలి. కానీ ఏదైతే అనుమానాస్పదంగా ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి. అదే ప్రవక్త వారు ఇక్కడ ప్రవచించారు. సర్వేజన సుఖనభవంతు. థ్యాంక్ యూ.